పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నెంబర్ 1, వక్ఫ్ బిల్ ఆల్రెడీ లోక్సభలో దాదాపు 50 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ఆమోదం పొందడమే తరువాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైన క్రియాశీల పాత్ర పోషిస్తుందనేది వాస్తవం. అట్ ద సేమ్ టైం వైసీపీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పింది. అలాంటప్పుడు వాళ్ళు సభకు వచ్చి ఓటేయాలి తప్ప గైర్హాజరైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక పక్క. సో మొత్తానికి చూసినట్టయితే ఈ అంశం తర్వాత వైసీపీకి ఒక కొత్త అస్త్రం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకం, బీజేపీతో కలిసి వాళ్ళ రూట్లను వెళుతోంది. ఇక వీళ్ళకి వాళ్ళ ఓట్లు అవసరం లేదనేటటువంటి ఒక ప్రాపగాండా చేయడానికి మంచి అవకాశం వైసీపీకి దొరికింది అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి ఇది తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, ఏం కాబోతోంది, ముస్లింలు ఎవరి వైపు ఉండబోతున్నారు ఏంటనేది మనం. సో ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 మనం చూసుకుంటే హెచ్సియు ఇష్యూ, హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వ్యవహారం. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. అట్ ద సేమ్ టైం అనేక వర్గాల నుంచి మద్దతు వస్తుంది. 400 ఎకరాల్లో అడవిని పూర్తిగా తొలగించేసి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు హాని తలపెట్టేసి ఇష్టారాజ్యం చేస్తున్నారనేది ఆరోపణ. ఇంకో పక్క చెట్లు పెరిగిన ప్రతి ప్రాంతం అడవి అయిపోదు, అడవి అనే దానికి వేరే అర్థాలు ఉన్నాయి, ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ కూడా కొంత డిఫెండ్ చేసే ప్రయత్నం. మధ్యలో కొన్ని రకరకాల ఏఐ ఫోటోలని అక్కడ ఏదో వన్యప్రాణాలు అరిచిపోతున్నాయి, గగ్గోలు పెట్టేస్తున్నాయని చెప్పేసి కొన్ని ఫేక్ విజువల్స్, ఆడియోలు కూడా బయటకు వదులుతున్నాయి. మొత్తానికి అదో గందరగోళం అయితే కనిపిస్తుంది. ఇది రేవంత్ సర్కారు కొంత ఇబ్బందికరమైన అంశమే అంటున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత సరే ఈ 2 అంశాలు పక్కన పెడితే అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ వాళ్ళు సిబిజీ ప్లాంట్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేది పెద్ద ఎత్తున పెట్టబోతున్నారు. అనుకున్న దానికన్నా పెద్ద ఎత్తున దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని, భవిష్యత్తులో 25 లక్షల కోట్ల ఎకానమీ దీంతో ముడిపడి ఉందని చెప్పేసి, అసలు ఆంధ్రప్రదేశే ఇందులో కింగ్ మేకర్ కాబోతుంది, అత్యధిక ఈ యొక్క గ్యాస్ ఉత్పత్తి ఇక్కడి నుంచే జరగబోతుందని చెప్పేసి రకరకాల నంబర్స్ అయితే చెప్తున్నారు. సో మీరు నిజంగానే గేమ్ చేంజరా, దీంతో అంతటా అభివృద్ధి జరుగుతుందా? అట్ ద సేమ్ టైం మరి వీటికి 100,000 ఎకరాలు భూములు కట్టబెడుతున్నారని చెప్పేసి మరోపక్క ఇంకొక రకమైన ఆందోళన కూడా ఉంది. సో ఇందులోని సాధక బాధకాలు కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వక్ఫ్ బిల్లు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది టీడీపీకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, ఏం కాబోతుంది? అంటే భారతదేశంలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, డెవలప్మెంట్ పాలిటిక్స్ వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఏది అభివృద్ధి రాజకీయాలు వర్సెస్ ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా నడుస్తోందా? ప్రజలు కోరుకుంటోంది ఏంటి, రాజకీయ పార్టీలు చేస్తోంది ఏంటి, వాళ్ళ యొక్క సెల్ఫ్ అజెండాని రాజకీయ పార్టీలు ప్రజలపై ఎలా రుద్దుతున్నాయి? ఇప్పుడు మీ 3 అంశాలు మిళితం కనుక చేస్తే మనం వక్ఫ్ బోర్డు ఏది ఇప్పుడు ఇవాళ ఈ బిల్లు సవరణ తీసుకురావటం, ఎప్పటిది అసలు వక్ఫ్ అనేది? అది దగ్గర 1954 నుంచి వచ్చిన దీంట్లో ఇప్పటికి ఎన్ని మాటు వక్ఫ్ బిల్లు సవరణలు జరిగాయి? ఇప్పుడు 95లో ఒకసారి సవరణ చేశారు, 2013లో ఒకసారి సవరణ చేశారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ఏ బోర్డుకి లేనన్ని విస్తృత అధికారాలు కల్పించారు. ఏది ఇవాళ వక్ఫ్ బోర్డు నిర్ణయాలని ఏ కోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదు. అసలు ఇంత పవర్ఫుల్ బోర్డు ఏంటి? ఇప్పుడు ఎన్ని ట్రస్టులు లేవు, ఎన్ని పీఠాలు లేవు, ఎన్ని దర్గాలు లేవు. హైందవ సమాజంలో కానీ, ఇటు క్రిస్టియన్ సమాజంలో కానీ, ముస్లిం సమాజంలో కానీ ఒక మత సంస్థకు అంటే ఒక బోర్డుకి ఇంత అధికారాలు ఎలా కల్పిస్తారు? ప్రభుత్వం కన్నా వక్ఫ్ బోర్డు సుపీరియరా? వాస్తవం ఏంటంటే వక్ఫ్లో లోపాలు ఉన్నమాట వాస్తవం, వక్ఫ్లో అవినీతిమయమైన మాట వాస్తవం. ఇప్పుడు దేశం మొత్తం మీద అత్యధిక ల్యాండ్ బ్యాంక్ ఉన్న దాంట్లో ఇది 3వదంట. అంటే ఇండియన్ ఆర్మీ, అదే డిఫెన్స్, నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్, 3rd ప్లేసు వక్ఫ్. ఆ 2 ఏమో ప్రభుత్వ సంస్థలు. ఏది ఇండియన్ ఆర్మీకి డిఫెన్స్కి ఎంత భూమి ఉందో ల్యాండ్ బ్యాంకు, ఇండియన్ రైల్వేస్కి ఎంత భూమి ఉందో ల్యాండ్ బ్యాంకు, దాంతో ఈక్వల్గా ఒక మత సంస్థకు భూములు. కానీ అలా చెప్పుకోవడానికి లెక్కలు ఉన్నాయి తప్ప ఇందులో సగానికి పైగానా లేదంటే పావు వంత ఎంతో కొంత పూర్తిగా అన్యాక్రాంతం, కబ్జాలమయం,
అది మరి స్వాధీనంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి తప్ప వాస్తవానికి అంత వక్ఫ్ చేతుల్లో లేదనేది కూడా ఒక వాదన ఉంది కదా. 9.4 లక్షల ఎకరాలు ఉంది ఏది వక్ఫ్ బోర్డు కింద. మరి ఇండియన్ ఆర్మీ భూములు ఎందుకు అన్యాక్రాంతం కావటం లేదు? డిఫెన్స్, రైల్వేస్ ఎందుకు అన్యాక్రాంతం కావటం లేదు? వక్ఫ్ ఎందుకు అవుతున్నాయి అంటే నీకు అక్కడ లొసుగులు. అక్కడే మనం అంటోంది ఏది మీరు అన్నది కరెక్ట్, వాస్తవం. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వక్ఫ్ భూములు ఇవాళ కొంతమంది సంపన్న వర్గాల చేతుల్లో వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ అసలు ఆ భూములు ఎలా వస్తాయి సార్? అది కూడా చాలా పెద్ద ప్రశ్న కదా. అంటే సాటి ముస్లింలు, అందుట్లో సంపన్నులు, పేదల కోసమో లేదంటే ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ధార్మిక కార్యక్రమాల కోసమో దానం చేసినవే కదా, ఎవరో ఒకళ్ళు ఇచ్చినవే కదా. రకరకాలుగా వచ్చిన భూములు అవి. ఏది మీరన్నది ఒక సెక్టార్, దానం ఇచ్చిన భూములు దాతృత్వంతో. రెండోది ఏంటి? వక్ఫ్ బై యూజ్. ఇప్పుడు అదే ఇవాళ చర్చ. ఈరోజు చర్చ దానిపైనే, ఈ సవరణ తెస్తుంది కూడా దానిపైనే. ఏదైనా వక్ఫ్ వినియోగంలో గనక ఉన్నట్టయితే ఆ భూమి వక్ఫ్దే. అంటే దున్నేవాడిదే భూమి అన్నట్టుగా ప్రార్థన చేసిన మత సంస్థదే స్థలం. ఇప్పుడు ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఎవరన్నా ఒక చోట నమాజ్ చేశారనుకో, ఇక అది వక్ఫ్. ఎందుకంటే మేము అక్కడి నుంచి కొన్నేళ్లుగా నమాజ్ చేసుకుంటున్నాం కాబట్టి అది వక్ఫ్. ప్రైవేట్ స్థలమైనా, ప్రభుత్వ స్థలమైనా, ప్రైవేట్ స్థలమైనా అంటే ఏంటి? అది ఒక నిబంధన, వక్ఫ్ బై యూజ్ అనేది పెట్టుకోవటం. అలా కదా సార్. ఇప్పుడు నాకు 1 ఎకరం ఉందనుకుందాం, పక్కనే వాళ్ళు ఎవరో నలుగురు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి సరే ధార్మిక కార్యక్రమం చేసుకోనియండి అని చెప్పేసి నేను చూసి చూడట్టు వదిలేసాను అనుకుందాం. కొన్నాళ్ళకి నేను చేసుకుంటున్నాను కాబట్టి నాదే అంటే మరి నేనేమైపోవాలి? అదేగా అక్కడ పెట్టిన సవరణ 2013లో వక్ఫ్ బై యూజ్ అనేది తీసుకొచ్చి ఇప్పుడు ఇదే ఈ మొత్తం ఇవాళ ఈ బిల్లుకి, ఈ సవరణలకి ప్రధాన కారణం ఏంటి? తమిళనాడులో వక్ఫ్ బోర్డు ఏం చేసింది? మొత్తం విలేజ్ అంతా మాదే అంది. అసలు గ్రామం మొత్తం ఒక బోర్డుకి ఎలా అవుతుంది? అందులో రైతులు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీ, అన్ని కులాలు, అన్ని మతాలు, వాళ్ళ భూములు కదా. ఈ గ్రామం మొత్తం వక్ఫ్దే అని ఒక తీర్మానం చేసి మీరు పంపించారంటే ఇప్పుడు దాన్ని సవాల్ చేయలేని పరిస్థితి. విశిష్ట అధికారాలు ఒక బోర్డుకి కల్పించడం ఏంటి? అంటే ప్రభుత్వం కన్నా సుపీరియరా? ఇప్పుడు వక్ఫ్ కమిషనర్ ఉంటాడు, అతను కలెక్టర్ కన్నా సుపీరియరా? అతను CCLA కన్నా సుపీరియరా? ఇప్పుడు CCLA అథారిటీ కదా మనకి ఇక్కడ ఉంటుంది. ఎవరు? ప్రిన్సిపల్ కమిషనర్. రాష్ట్ర ప్రభుత్వానికి మనకి CS ఎట్లాగో చీఫ్ సెక్రటరీ, మొత్తం అతనే అధిపతి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి అధిపతి CS. ఆ తర్వాత పోస్ట్ ఏది? CCLA, కమిషనర్ ఆఫ్ ల్యాండ్. దీనిలోకి వస్తుంది. అంటే మీ యొక్క విశిష్ట అధికారాలు ఎంతవరకు? ప్రభుత్వాన్నే మీరు మింగేసేదంతా కాదు కదా. అంటే మనం అనుకున్నది అదే, వక్ఫ్లో లోపాలు ఉన్నమాట నిజమని నువ్వు నేను అనుకోవటం కాదు, హిందువులు క్రిస్టియన్స్ అనుకోవటం కాదు, ముస్లిం సమాజమే చెప్తాను. ఇప్పుడు గత 2 ఏళ్లలో హైకోర్టులో ఒక 120 పిటిషన్లు పడ్డాయంట. 120 పిటిషన్లలో 15 పిటిషన్లు వేసింది ముస్లిమ్సే. అంటే ముస్లింలు కూడా మార్పును కోరుకుంటున్నారు. దీనిలో లోపాలు ఉన్నమాట వాస్తవం. ఈ లోపాలు సవరించాలన్న కోరిక ముస్లిం సమాజం నుంచి ఉద్భవించిన నేపథ్యంలో ఇప్పుడు ఇంత విశిష్ట అధికారాలు టీటీడీకి ఉన్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానం, కంచికామకోటి పీఠాధిపతికి ఉన్నాయా? లేకపోతే మెదక్ చర్చికి ఉన్నాయా? క్రైస్తవ ధార్మిక సంస్థలకు కానీ, హిందూ ఆధ్యాత్మిక సంస్థలకు కానీ లేని అధికారాలు ముస్లిం సంస్థకి ఎలా వస్తాయి? ఇప్పుడు ఇది మనదేంటి? మనది రాజ్యాంగం సెక్యులర్ వ్యవస్థ కదా. ఎవరైనా ప్రభుత్వానికి తలొగ్గాల్సిందే. రాష్ట్రపతి కదా మనకు సుపీరియరు. ఇది ఎక్కడి చట్టం? అంటే ఇది చర్చ. ఈ చర్చకి ఇవాళ పరిష్కారంగా అది తెచ్చారు. ఇప్పుడు JPC పెట్టారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అన్ని పార్టీలు వెళ్ళినాయి కదా, అందరూ సవరణలు చేశారు కదా. 44 సవరణలు మరి ఆమోదం పొందిన పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని పార్టీలు ఇచ్చిన దీంట్లో మీరు ఆ రోజు JPC అప్పుడు ఈ గొడవేది? అసలు JPC వేసినప్పుడే మీరు దేశాన్ని స్తంభింపజేయచ్చు కదా. అంటే ఏంటి మనం అంటోంది అదే, దేశంలో జరుగుతోంది అభివృద్ధి రాజకీయాలు వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నమాట. ఇవాళ వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా నిజంగా? ఏది? రాజకీయ పార్టీలు ముస్లింలలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టడము ఈ విధంగా. ఇప్పుడు
ఇవాళ రిజిజు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఏమన్నాడు, పార్లమెంట్ కూడా వక్ఫ్దే అంట. రేపొద్దున పార్లమెంటు కూడా వక్ఫ్ భూమే అని కూడా వీళ్ళు అంటారు. అంటే నిజంగా అన్నమాట నిజమేనంట. అతను ఎవరో సజ్జన్ అనే అతను ఎవరో ఏదో ఒక ముస్లిం సంస్థ అధ్యక్షుడు అతను డిమాండ్ చేశాడంట. ఏమని, పార్లమెంట్ కట్టినప్పుడు, కొత్త పార్లమెంట్ కట్టినప్పుడు ఈ భూమి వక్ఫ్ది అన్నాడంట. అంటే ఎక్కడ దాకా వెళ్తోంది? రేపొద్దున రాష్ట్రపతి భవన్ వక్ఫ్దే అంటారా, సుప్రీంకోర్టు వక్ఫ్దే అంటారా? ఇది పెడధోరణి. దీనికి అడ్డుకట్ట పడటం కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలు చేసింది, జేపీసీ క్యాబినెట్ ఆమోదించింది. ఆ సవరణలు చేయండి, వాటిపైన డిస్కస్ చేయండి. ముఖ్యమైన డిమాండ్లో అంటే సభ్యుల సంఖ్య ఏదైతే ఉందో అందులో ముస్లిమేతరులు ఉండటానికి వీల్లేదు, మొత్తం ముస్లింలనే పెట్టాలి అనేటువంటి అంశం మీద ఒప్పుకోలేదు అనేటువంటి ఒక అంశం కూడా తెలుస్తుంది. ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలు, క్రైస్తవ ధార్మిక సంస్థల్లో ఆ మతానికి సంబంధించిన వాడు కాకుండా ఇతర మతస్థులను పెట్టుకోవడానికి ఏ విధంగా అయితే అనుమతించరో, మరి ఇక్కడ మాత్రం ఏ రకంగా నాన్ ముస్లిమ్స్ పెట్టాలని చెప్పేసి మీరు అంటున్నారని చెప్పేసి ఒక పెద్ద గొడవ అయితే ఉంది కదా. అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా మాట్లాడినా సరే ఇంకా దానికి ఒప్పుకోలేదు, ఆ డిమాండ్కి తలగ్గలేదు. సరే, తలగ్గ నేపథ్యంలో కనీసం ఎవరిని పెట్టుకోవాలనేది రాష్ట్రాల ఛాయిస్ కన్నా వదిలేయండి అనేటటువంటి ఒక కొంత సర్దుబాటు ధోరణికి తెలుగుదేశం వచ్చింది అంటున్నారు కదా. అంటే తెలుగుదేశం పార్టీయే కాదు, మొత్తం ఇండియా కూటమి, ప్రతిపక్షాలు, లేదు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు, ఇవాళ నితీష్ కుమార్, ఏది అక్కడ జేడీయూ, వీళ్ళందరూ అనేక సవరణలు. ఇది డిబేట్ అతీతం కాదు కదా, చర్చ జరగాలి. లోక్సభలో చర్చలో ఇది కూడా వచ్చింది, మీరు ఎత్తిన పాయింట్ కూడా. ఏది, ముస్లిమేతరులకు మీరు మరి వక్ఫ్లో సభ్యత్వం కావాలనుకుంటున్నప్పుడు మరి హిందూ ధార్మిక సంస్థల్లో కూడా హిందూయేతరులకు ఇస్తారా, క్రైస్తవ ధార్మిక సంస్థల్లో కూడా క్రైస్తవేతరులకు సభ్యత్వం ఇస్తారా? అదే కదా, ఇప్పుడు టీటీడీలో ఇతర అన్ని మతస్థులు ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి, ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళని వేరే వేరే శాఖలో సర్దుబాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటప్పుడు వక్ఫ్లో ముస్లిమేతరులకు ఎలా చోటు కల్పిస్తారు అనేది కదా వాళ్ళ ప్రశ్న. అంటే ఆ నిబంధన పెట్టినప్పుడు ఆ అంశం అప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి, మరింత పారదర్శకత కోసం అనేది ఒకటి పెట్టారు. మరింత పారదర్శకత కోసం ఒక ముస్లింలే కాదండి, మరి హిందూ సమాజంలో కూడా అవే పెట్టండి, క్రైస్తవ సమాజంలో కూడా అవే పెట్టండి అనే డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ లోక్సభలో చర్చ, రేపు ఇప్పుడు ఈరోజు రాజ్యసభలో ఉంది, నిన్న అక్కడ ఆమోదం పొందిన తర్వాత ఒకటి ఏ సవరణలో హేతుబద్ధత ఉన్నా దాన్ని ఆమోదించాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన ఇంకో సవరణ ఏంటి, కలెక్టర్ ఇవాళ సుప్రీం, జిల్లాలో రెవెన్యూ అంటే ల్యాండ్ బ్యాంక్కి అతనే సుప్రీం కాబట్టి మరి వక్ఫ్ కమిషనర్ ఏ విధంగా కలెక్టర్ కన్నా సుప్రీం అవుతాడు? కాకపోతే తెలుగుదేశం దానికి ఏం చేసింది, కలెక్టర్ కన్నా పై స్థాయి అధికారిని పెట్టండి, ఒకవేళ కలెక్టర్ ఏమన్నా ఒత్తిడికి లోనైనా రాష్ట్ర స్థాయి అధికారి ఇంకొకళ్ళు కనుక ఉన్నత స్థాయిలో కనుక ఉన్నట్లయితే అది ఇంకొంచెం దీనిలో ట్రాన్స్పరెన్సీ వస్తుందని ఒక సవరణ, దాన్ని ఆమోదించారు. దగ్గర దగ్గర ఒక 5 సవరణలు తెలుగుదేశం చేస్తే వాటిల్లో ఒక 4 సవరణలు ఆమోదించిన పరిస్థితుల్లో ఈరోజు రాజ్యసభలో మరి ఇదేంటి, కేవలం నీకు గంపగుత్తగా మూకుమ్మడిగా ఆమోదం పొందటం కాదు, డిబేట్ జరగాలి, హేతుబద్ధత రావాలి, దీనిలో రాజకీయానికి తావులేదన్నమాట. ఇదేది ఒకటి మీరు చెప్పిందే మీరు చేసినప్పుడు అదే వాళ్ళు చెప్పింది కూడా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దీనిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ మైండ్, ఏది ఇప్పుడు ఏదో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, మిథున్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతూ మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం, తెలుగుదేశం దీన్ని సమర్థించింది, ముస్లింల వ్యతిరేక పార్టీ టీడీపీ, లేకపోతే ముస్లింల అనుకూల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇట్లా దీనిలో అదే మనం అనుకున్నది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు నిజంగా మీరు ముస్లింల అనుకూల కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెచ్చిన బిల్లులన్నీ ఎలా ఆమోదించారు? ఇప్పుడు గతంలో బీజేపీ ప్రభుత్వం ఆమోదించారు కదా, ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఎందుకు ఆమోదించారు, లేకపోతే వ్యవసాయ చట్టాలు 3 ఎలా ఆమోదించారు, ఆర్టికల్ 370 ఎలా ఆమోదించారు? అంటే 33 మంది ఎంపీలు ఉంటే బీజేపీ చెప్పినట్ల తలాడిస్తారా? ఇప్పుడు 4 ఎంపీలకు పడిపోతే మీరేదో చిత్తశుద్ధి నటిస్తారా? ప్రజలు మీకన్నా తెలివైన వాళ్ళు, ఇప్పుడు మీరు ప్రజల కళ్ళు కప్పలేరు. వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేయలేదు కదా.
బాయ్కాట్ చేశారా? బాయ్కాట్ చేసినట్టు వాకౌట్. అదేంటి మరి వ్యతిరేకిస్తున్నప్పుడు వ్యతిరేకంగా ఓటు వేయకుండా బాయ్కాట్ ఏంటి? దానికి అనుకూలంగా మాట్లాడినట్టే కదా ఇంచుమించు. బాయ్కాట్ అనేది కూడా ఒక రకమైనటువంటి అనుకూలతే కదా. అంటే పయావులు కేసు అన్న మాట గుర్తొస్తుంది. ఏమిటి, అసెంబ్లీ బాయ్కాట్ చేస్తారు, లేకపోతే డ్రాప్ అవుట్ అవుతారు, కౌన్సిల్ వాకౌట్ అవుతారు, వీళ్ళని ఎప్పుడో డ్రాప్ అవుట్ చేశారన్నాడు. ఏది 4 లక్షల మంది విద్యార్థులు ఏమో డ్రాప్ అవుట్ అయ్యారంటూ. ఇప్పుడు సో ఫైనల్గా మనం ఈ అంశంలో చూసినట్టయితే మరి ఈ క్లియర్గా ఉన్నాయి అందులో లోపాలు, దాన్ని సరిదిద్దుకునే విధానం. సరే, అందులో కూడా చర్చలు, ప్రతి చర్చలు ఇవన్నీ మనం చూసాం. ఫైనల్గా మరి ఇది తెలుగుదేశం పార్టీకి మైలేజ్ తీసుకొస్తుందా, డ్యామేజ్ చేస్తుందా? ఇప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల బీజేపీకి ఏమన్నా మైనస్ అయిందా, ప్లస్ అయిందా? ఎన్డీఏకి ఆ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లు, అది కూడా వైబ్రేషన్స్ మీకు తెలుసు, ఒక భూకంపం సృష్టించింది అప్పట్లో. ఏది మరి అదే ట్రిపుల్ తలాక్ రద్దు ఆ బిల్లు వల్ల ముస్లిం మహిళలంతా బీజేపీ కోటేశారన్నారు. అంటే ఏంటి, ముస్లిం మహిళలంతా ఆ బిల్లుని స్వాగతించిన పరిస్థితుల్లో అప్పట్లో ముస్లిం సమాజం రెండుగా విడిపోయింది. లేకపోతే బీజేపీకి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది, మోడీ 2.0 ఎలా ఏర్పడుతుంది? ఏదైనా దానిలో హేతుబద్ధత ఉంటే, ఏ బిల్లులో అయినా కన్నా రీజనింగ్ అనుకుంటే దాన్ని ప్రజలు ఆమోదిస్తారు. అందులో ఎటువంటి మత చిచ్చు రగిల్చాలని చూసినా ఆ చిచ్చు పెట్టేవాళ్లే విఫలమవుతారు తప్ప ప్రజలు వాటిని తిరస్కరిస్తారు. ఇక హెచ్సి విషయానికి వద్దాం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ మీద కొన్ని కౌంటర్లు పడ్డాయని చెప్పేసి కూడా అసలు చరిత్ర ఇదని చెప్పేసి చెప్పే ప్రయత్నం. ఆ రోజు ఐఎంజీ విషయంలో ఏం జరిగింది, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేశాయి, కోర్టు కేసులు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ చెప్తున్నారు. సో నిజంగానే అక్కడ ఒక పెద్ద అడవి ఉంది, దాన్ని కొట్టేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పక్షులు, జింకలు, అనేక రకాల వన్యప్రాణులు ఈరోజు అనాథల్లా మారిపోతున్నాయి, హాహాకారాలు వినలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు, మద్దతు పలుకుతున్నారు. క్వైట్ ఆపోజిట్గా 4 చెట్లు ఉన్నంత మాత్రాన, పెరిగినంత మాత్రాన అడివైపోతుందా అనేది కాంగ్రెస్ వర్షన్. అసలు ఈ సమస్యను ఎలా చూడాలి? అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ ముట్టడిచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్లో రేవంత్ని బీజేపీ ముట్టడిస్తోందా? రేవంత్ రెడ్డి నిన్న ఏం చేశారు, అక్కడ బీసీ గర్జన పెట్టారు. ఎక్కడ, ఢిల్లీలో. ఒక వైపు ఏమో లోక్సభలో మీరు ఇందాక ఆ వక్ఫ్ రగడ జరుగుతుంటే ఈయన బయట ఏమో బీసీ గర్జన పెట్టాడు. 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాల్సిందే, అవసరమైతే ప్రధాని మోడీ మీరు తెలంగాణకు రండి, మీరు ఇది కనుక ఆమోదం చేస్తే నేను 10 లక్షల మందితో మీకు పెద్ద బహిరంగ సభ పెడతా, సన్మానం చేస్తా. దానికి బీజేపీ కౌంటర్ ఏమని చెప్పింది, నీ క్యాబినెట్లో 42% బీసీలు ఉన్నారా అని అడిగింది. ముందు నీ క్యాబినెట్లో 42% బీసీలు ఇచ్చి ఆ తర్వాత నువ్వు ఢిల్లీ వచ్చి ధర్నా చేయి అంటే అక్కడ కాదు, ఇక్కడేంటి మొత్తం విద్యార్థి గర్జన. రేవంత్ వెళ్ళి ఢిల్లీలో గర్జిస్తే హైదరాబాద్లో ఇవాళ విద్యార్థులు హెచ్సియు ముట్టడి. ఇప్పుడు దగ్గర 15 నెలల్లో ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రతి క్వార్టర్కి ఒక ఆందోళన. బెసుకుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? వైబ్రేషన్స్ మనకు కనపడుతుంటే మనం చూసాం. ఫస్ట్ క్వార్టర్లో హైడ్రా కొంచెం తేడా వచ్చింది. మొదట ఎప్పుడైతే హైకోర్టు హైడ్రాను మెచ్చుకుందో అదే హైకోర్టు హైడ్రాకి తలంటు పోసింది. పేదల జోలికి వెళ్ళేసరికి సంపన్నుల ఇళ్ళు కొట్టి ఫామ్ హౌస్లు కొట్టినప్పుడేమో హైడ్రాన్ అంతా మెచ్చుకున్నారు. అదే పేదల ఇళ్ళు ఏదో పొద్దున సాయంత్రం నువ్వు నోటీస్ ఇచ్చి మార్నింగ్ కూల్ చేస్తుంటే భగ్గుమన్నారు. అదే ఇంకోటి అక్కడ లగచర్ల, అక్కడ ఒక మంట పుట్టింది. ఏది, అక్కడ గిరిజనులు వర్సెస్ గవర్నమెంట్. అసలు కలెక్టర్లపైనే దాడి జరిగిన పరిస్థితుల్లో సెకండ్ క్వార్టర్లో. ఇప్పుడు ఈ లాస్ట్ క్వార్టర్ ఇది ఏంటి, ఇప్పుడు హైదరాబాద్ హెచ్సియు మీరన్నది విద్యార్థుల ముట్టడి. అంటే ఒకటి, ఇన్ని ఉద్యమాలు ఆందోళనలు జరిగిన ఇక్కడ అపోజిషన్ బలం పుంజుకోలేకపోవటం. అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రేవంత్ని భయపెట్టే స్థాయికి ఇంకా చేరకపోవటం ఒక రకంగా అదృష్టమే కదా. ఏది మరి ఇది ఎలా జరుగుద్దో చూడాలి. ఏది హెచ్సియు మరి చిలికి గాలివాన అవుద్దా, లేదు దీని మీద కూడా నీళ్లు చల్లుతారా? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నది యూనివర్సిటీ భూములు, అవి అసలు యూనివర్సిటీ భూములే కాదు.
ఇప్పుడు ఐఎంజీ భారత్కి ఇచ్చిన భూములకి యూనివర్సిటీకి సంబంధం లేదు. మరి ఎందుకని యూనివర్సిటీకి అవతల భూములు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు? అవి నిజంగా యూనివర్సిటీ భూములే కనుక అయితే వాటిని ఐఎంజీ భారత్కి ఇచ్చినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మరి విద్యార్థులు ఎందుకు బయటకు రాలేదు? అప్పుడు ఆందోళన ఎందుకు జరగలేదు? అప్పుడు హెచ్సియు ఎందుకని కదలలేదు? అప్పుడు లేదా? అంటే ఒకటి ఇక్కడ ఆ ఐఎంజీ భారత్ భూములు రద్దయ్యాయి, సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చింది. ఆ భూములను ఎవరికి మళ్ళీ పరం చేసింది? ప్రభుత్వ పరం చేసింది. ఆ భూముల కాస్టే నీకు దగ్గర దగ్గర 40,000 కోట్లు అంట ఇప్పుడు రేటు ప్రకారం. 40,000 కోట్లు అంటే ఆ భూములు ఇవాళేంటి? దానిలో ఒకటి ఐఎంజీ భారత్ ఏమో స్పోర్ట్స్ను ఉద్దేశించి, అదేంటి అక్కడ ఒక క్రీడా గ్రామం, అక్కడ అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా నీకు వరుస పెట్టి ఇవన్నీ జరిపారు. ఏది ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ లేకపోతే ఆసియా గేమ్స్ కానీ, ఆసియాడ్ పోటీలు ఇవన్నీ పెట్టేసి కామన్వెల్త్ అనేక క్రీడా గ్రామాలు ఇక్కడ ఇండోర్ స్టేడియంలో, అవుట్డోర్ స్టేడియంలో అప్పుడు వచ్చింది కదా, ఇవన్నీ బాగా అభివృద్ధి చెందాయి. నీకు వసతులు పెరిగాయి. ఉప్పల్ స్టేడియం కానీ లేకపోతే కోట్ల భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం కానీ నీకు దగ్గర దగ్గర ఒక 28 స్టేడియంలు అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ నుంచి క్రీడాకారులు నీకు ఇంటర్నేషనల్గా, నేషనల్గా బాగా రాణించిన పరిస్థితి. ఈ గోపీచంద్ అకాడమీ, సైనా నెహ్వాల్ వీళ్ళందరూ కూడా ఎవరు మన వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరి ఆ ఒక్క స్పోర్ట్స్ పాలసీ వల్ల మనం చూసాము. ఈ 70 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో రాని క్రీడాకారులంతా ఇవాళ తయారైన పరిస్థితి. అలాగే రేవంత్ ప్రభుత్వం కూడా ఆ భూమిని ఏదైనా స్పోర్ట్స్కి ఉద్దేశించి ఏదన్నా ఒక స్టేడియం పెడతామనో లేకపోతే అక్కడ ఏదైనా క్రీడాకారుల గ్రామం నిర్మిస్తామనో, స్పోర్ట్స్ విలేజ్గా వస్తుందనో వీటికి కేటాయించుంటే ఇంకో రకంగా ఉండేది. దాన్ని ఏం చేసింది? టిఎస్ఐఐసి కేటాయించారు. పారిశ్రామిక అభివృద్ధికి ఇవాళ ఐటీ రంగం కావచ్చు, బీటీ, ఫార్మా వీటన్నిటిల్లో వాళ్ళు చెప్పేది ఏంటి? స్టూడెంట్స్కి ఉపాధి కోసమే కదా. బయటకు వచ్చే విద్యార్థుల ఉపాధి ప్రభుత్వ లక్ష్యం. ఉపాధి మరి కల్పించే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇస్తే తప్పేంటి అనేది వాళ్ళ వాదన. పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని కదా ఇందాక మనం మాట్లాడుకున్నది అదే. మీరు అసలు తీసుకున్న సబ్జెక్టే అది కదా, డెవలప్మెంట్ పాలిటిక్స్ వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇక్కడ నీకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది. ఇప్పుడు పర్యావరణం ఇప్పుడే గుర్తొచ్చిందా? పర్యావరణం తెలంగాణలో మిగతా సందర్భాల్లో గుర్తు రాలేదా? కొత్తగా పర్యావరణం అనేది తీసుకురావడం, దానిలో కూడా ఏం చేస్తున్నారు? ఒక రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఏది మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారు, ఏదో క్రియేట్ చేస్తున్నారు, దీన్ని అడ్డం పెట్టుకుని రకరకాల ప్రచారం చేస్తున్నారు. అక్కడేదో జింకలని, అక్కడేదో నెమళ్ళని మనం చూసాము, విజువల్స్ మీరు చూశారు. ఆ భూములలో అడవి ఉందా? ఆ భూముల్లో నిజంగా అక్కడ తుప్పలు ఏంటి మొత్తం అంతా కూడా ఎలా పాడుపడిన ప్రాంతంగా ఉంటే అక్కడేదో పెద్ద నల్లమల ఫారెస్ట్ లాగా ఆ ఫారెస్ట్ని వీళ్ళంతా ఎరోడ్ చేస్తున్నట్టుగా ఇది కాదు కదా. ఇవాళ ఏంటి? అభివృద్ధి ఏ రూపంలో వచ్చినా స్వాగతించాలి. లేదు అది వద్దు, దానివల్ల మరి వాతావరణ కాలుష్యం వస్తుంది, అక్కడ వచ్చే గ్యాస్, పాయిజనస్ గ్యాసులు వెలువడే పరిశ్రమలు, వాటిపైన మీరు ఆందోళన చేశారంటే అర్థం ఉంది. కానీ వచ్చేటటువంటి పరిశ్రమలను రాకుండా అడ్డుకట్ట వేయటం అనేది తప్పు, అది నేరం కూడా. అభివృద్ధిని మీరు ఎప్పుడు స్వాగతించండి. దానివల్ల ఏదైనా చెరుపు ఉందనుకో, సమాజానికి కీడు అనుకో, మీరు ఫైట్ చేయండి. అంతే తప్ప వచ్చేటటువంటి పరిశ్రమలకు మోకాలడ్డటం తప్పు. ఈరోజు మరి అది నిజంగా యూనివర్సిటీ భూమి అయితే ఏది స్పష్టంగా ప్రభుత్వం చెప్తోంది. నిన్న బట్టి విక్రమార్క కూడా చెప్పాడు. ఏమని? ఒక అంగుళం కూడా అందులో యూనివర్సిటీ భూమి లేదు అన్నాడు. సుప్రీంకోర్టు డెసిషన్ ఏంటి? ఒకసారి ఆ తీర్పు చూడండి. అందులో యూనివర్సిటీ భూమి ఇది మాకు కావాలి అని యూనివర్సిటీ ఎందుకని అనుబంధ పిటిషన్ లేదు ఆ రోజు? ఈ రగడ, ఈ తీర్పులు, ఈ వాదనలు సుప్రీంకోర్టులో జరుగుతున్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఇవాళ దీన్ని కోపేసుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్ వీళ్ళు ఎందుకని అక్కడ పిటిషన్ వేయలేదు? ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయచ్చు కదా, వీళ్ళకి లీగల్ సెల్స్ లేవా? ఈ భూమి యూనివర్సిటీది, ఈ భూమిపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోయే ముందు ఆ భూమిని యూనివర్సిటీకి ఇచ్చేటట్టుగా మీ తీర్పు ఉండాలని అడగచ్చు కదా.
ఇంటర్వ్యూన్ అవ్వచ్చు కదా. ఎందుకని ఇంటర్వ్యూన్ అవ్వలేదు డెసిషన్ సుప్రీంకోర్టు ఇవ్వబోయే ముందు? అంటే అప్పటికి అసలు వీళ్ళకి ఆ ఆలోచనే లేదు. ఆ భూమి ప్రభుత్వంకి వస్తుందన్న ఆలోచనే లేదు. వాళ్ళ 40,000 కోట్ల రూపాయలు విలువైన భూమి తెలంగాణకు అదొక కామధేను, అందొచ్చిన అదృష్టం. సంపన్న రాష్ట్రమో మరి లేకపోతే ఏమో చెప్పేవాడు కేసీఆర్ గతంలో. తెలంగాణ అసలు దేశంలోనే సంపన్న రాష్ట్రం. అలాంటిది 7 లక్షల కోట్ల అప్పుల్లో సంపన్న రాష్ట్రంగా చెప్పిన తెలంగాణయే మనం చూసాం విభజన జరిగినప్పుడు మిగులు రాష్ట్రం. మరి 7 లక్షల కోట్ల అప్పుల్లో ఎలా మునిగింది? ఇప్పుడు అప్పుల్లో ఉన్న తెలంగాణకి 40,000 కోట్లు వచ్చి పడుతుంటే వీళ్ళు దాన్ని మోకాలడితే. రైట్ సార్. ఇక మనం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గురించి కూడా మాట్లాడదాం. రిలయన్స్ వాళ్ళు సిబిజీ ప్లాంట్స్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతున్నారు. ప్రారంభోత్సవానికి లోకేష్ వెళ్ళిన సందర్భంలో అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకొస్తామని చెప్పేసి ప్రకటన కానివ్వండి. దాదాపు ఇందులో మనకి టెంప్టింగ్ ఫిగర్స్ ఏవో అంటారు కదా, 2.5 లక్షల మందికి ఉపాధి అనేది కొంచెం ఆలోచిస్తుంటే అద్భుతంగానే అనిపిస్తుంది. సో ఏంటి దీనివల్ల కష్ట నష్టాలు ఏంటి, సాధక బాధకాలు ఏంటి? ఇది నిజంగానే గేమ్ చేంజర్ కాబోతుంది. దీని గురించి ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇవాళ భారతదేశం కానీ రాష్ట్రాలకు కానీ ఇవాళ గేమ్ చేంజర్ రెన్యూవబుల్ ఎనర్జీ అన్నమాట. ఇప్పుడు మన గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నంలో 2 లక్షల కోట్లతో మనం చూసాం. ఎన్టీపీసీ అక్కడ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇదేంటిది? ఇది బయోగ్యాస్. వాళ్ళ బయో ఎకానమీ అనేది వాళ్ళ దేశంలో మనం చూసాం. దశాబ్ద కాలంలో నీకు 16 రెట్లు పెరిగింది. 10 ఇయర్స్లో బయో ఎకానమీ 16 టైమ్స్ పెరిగిందంటే 25 లక్షల కోట్లంట. ఏది ఇవాళ బయో ఎకానమీ దేశంలో 25 లక్షల కోట్ల టార్గెట్కి చేరుకుందంటే మనం చూసాం. మరి 150 దీనికి పెద్ద ఎత్తున భూములు కావాలంటున్నారు, ఏదో గడ్డి పెంచాలి దాని ద్వారా తీయాలంటున్నారు కొంత. అంటే ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు టేకప్ చేసిన ఈ ప్లాంట్స్ ఎక్కడ? ఒక 4 జిల్లాల్లోనే, కర్నూలు మినహా, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, ఈ 4 జిల్లాల్లోనే 15 లక్షల ఎకరాలు వాళ్ళు అందుబాటులో ఉన్న నేపథ్యంలో 15 లక్షల ఎకరాల్లో ఈ గడ్డి కనుక పెంచినట్లయితే వాళ్ళకి ఇస్తారా, లేదంటే రైతుల దగ్గర నుంచి లీజుకు తీసుకొని పెంచుకుంటారా? ప్రభుత్వ భూములు. ఓకే, ప్రభుత్వ భూములు రైతులకు కౌలుకి ఇస్తే రైతులు ఆ గడ్డిని పెంచితే రైతులకి సొమ్ము వస్తుంది. ఓకే, కౌలుకి రైతులకు చెల్లిస్తారు. ఆ గడ్డి పెంచినందుకు అక్కడ రైతులకు నీకు పెద్దగా వర్షపాతం కూడా అవసరం లేదు. ఎందుకు ఇంకా అక్కడ నీకు వర్షపాతం అదే మొలుస్తుంది, అదే వస్తుంది అనమాట. కేవలం ఏంటంటే దాన్ని కొంత ఇది చేసుకోవటం అంతే. రైతులకి దానికి పంటకు కావాల్సిన నీళ్ళు అవసరం లేదు. అటు రైతులకు లాభం, ఇటు యువతకు ఉపాధి. ఇది రెండిందాలా ఇది లాభదాయకమైనటువంటి ప్రాజెక్టుగా ఇవాళ 2.5 లక్షల మందికి ఉపాధి. 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇవాళ రిలయన్స్ పెడుతున్న నేపథ్యంలో 65,000 కోట్ల పెట్టుబడి. దీని ద్వారా నీకు 65,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. ఒకటి 1,20,000 మెట్రిక్ టన్నుల బయోగ్యాస్ పెట్టుకున్నారు వీళ్ళు టార్గెట్గా. నీకు అంత బయోగ్యాస్ ఉత్పత్తి జరిగితే అసలు నీకు ఇంధన కొరత ఇవాళ దేశాన్ని సతమతం చేస్తోంది ఇంధన కొరత అనమాట. నీకు అది 8% రెడ్యూస్ చేస్తుంది. ఓకే, 8% నీకు ఇంధన కొరతని ఇవాళ బయోగ్యాస్ ఇవాళ తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు నీకు దీనివల్ల ఏంటి? 15 లక్షల ఎకరాలు చిత్తడి నేలలు సేంద్రియ భూములుగా మారతాయి. ఓకే, అంటే ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్ అని అన్నారు మీరు. ఎలా నీకు 3 లాభంగా ఉందో చూడు. 3 టైమ్స్ బెటర్. అంటే చౌడు భూములు సేంద్రియ ఎరువులుగా మారతాయి ఈ గడ్డి సాగు చేయడం ద్వారా. నెక్స్ట్ ఈ గడ్డి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు. అంటే రైతులకేంటి? రిలయన్స్కి ఇంత భూములు అప్పనంగా ఇంకా కట్టబెట్టట్లా, రైతులకు ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ భూములు. ఇది రిలయన్స్ కట్టబెట్టిన భూములు ఏముంది ఇందులో? రిలయన్స్ దానిలో ఈ ప్లాంట్ పెడుతుంది. అటు రైతులకు దీనివల్ల రాబడి, గ్యాస్ ఏది ఆ గడ్డి పెంపకం ద్వారా. నెక్స్ట్ భూములకు లాభం,
చౌడు భూములు కదా, చౌడు భూములు నీకు ఎలా మారతాయి రేపు భవిష్యత్తులో? సాగు భూములుగా మారే సేంద్రియ భూములుగా మారే పరిస్థితి. నెక్స్ట్ యువతకు ఉపాధి. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ ఎంత పెట్టుకుంది? 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి, 7.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని. ఆ 7.5 లక్షల మందికి ఉపాధిలో కేవలం ఈ రిలయన్స్ ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ద్వారానే నీకు 2.5 లక్షల మందికి రీచ్ అవుతున్న పరిస్థితి. అంటే బహుళ లాభదాయక ప్రాజెక్టుగా దీన్ని చూడాలి. నువ్వు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎలా అంటామో, ఏది అటు నాగార్జున సాగరు, పులిచింతల, లేకపోతే రేపటి పోలవరం, ఇందులో కూడా మల్టిపుల్ పర్పస్ అన్నమాట. ఒకటి రైతులకు లాభం, 2 భూములకు లాభం, 3వది యువతకు ఉపాధి. ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్లో నీకు 500 మందికి ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్షంగా. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మొదటి ప్లాంట్ నిన్న నారా లోకేష్ ఇనాగర్ చేశారు. అంటే అక్కడ 500 మందికి ఉపాధి, అదొక్కటే ప్రత్యక్షంగా. పరోక్షంగా ఇంకెంతమందికి వస్తుందో చూడాలి. ఇటు రైతులకి ఉపాధి, అది ఇంకా దానిలో కౌంట్ కాలేదు. అంటే 500 బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టడం వల్ల నీకు 2.5 లక్షల మందికి ఉపాధి ఏర్పడుతున్న నేపథ్యంలో రకరకాల విమర్శలు. ఏది మార్పు ఎప్పుడు వచ్చినా ఆ మార్పుని స్వాగతించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అడ్డుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అభివృద్ధిని ఇవాళ స్వాగతించే వాళ్ళు ఉంటారు, అభివృద్ధికి అడ్డుకట్ట వేసేవాళ్ళు ఉంటారు. బిగిన్ చేశారనుకుంటే అప్పుడే వైసీపీ వాళ్ళు ఏమని, రిలయన్స్కి మొత్తం అంటకట్టేశారు, భూములన్నీ ధారాదత్తం చేస్తున్నారు, ఇట్లా మీరు తయారు వీళ్ళని తేనివ్వరు. నిన్న లోకేష్ కూడా అదే అన్నట్టున్నారు, మీరు చెయ్యరు చేసేవాళ్ళని చెయ్యనివ్వరు అంటూ ధ్వజమెత్తిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందేంటి, వెళ్ళగొట్టారు, అమర్ రాజాని వెళ్ళగొట్టారు, ఆ తర్వాత హెచ్ఎస్బిసిని వెళ్ళగొట్టారు, జాకీని వెళ్ళగొట్టారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని వెళ్ళగొట్టారు. వాటాలడిగి పరిశ్రమలన్నీ వెళ్ళగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఈ పరిశ్రమలను తెస్తున్న వాళ్ళని విమర్శించడం అది హేతుబద్ధంగా లేదు. ఏంటి, ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ వస్తున్నారు, పెట్టుబడులు భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో నీకు 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల మందికి ఉపాధితో నీకు ఎంఓయూలు కుదిరాయి. ఇదన్నీ మీకు వర్కౌట్ అవుతాయా, గ్రౌండ్ అవుతాయా అంటే ఇందులో సగం గ్రౌండ్ అయినా చాలు కదా. ఇప్పుడు జనరల్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా నీకు గ్రౌండ్ అయ్యేది ఎంత, 42%, 45% కన్నా ఎక్కువ గ్రౌండ్ కావు. అయినా మనం దాన్ని వెల్కమ్ చేయాలి. ఇప్పుడు ఈ వచ్చిన 8 లక్షల కోట్ల పెట్టుబడుల్లో నీకు 42% ఎంత, ఈ కనీసం 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా అంతకన్నా మనకు ఆనందం ఏంటి? ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నది ఒక పెద్ద భగీరథ యజ్ఞం, ఒక బృహత్తర లక్ష్యం పెట్టుకున్నారు. 20 లక్షల మంది మరి ఉపాధి కల్పిస్తామన్నారు 5 ఏళ్లలో. 4 లక్షల మందికి మొదటి సంవత్సరమే ఉపాధి కల్పించాలి. మనం అనుకున్నది అదేగా. ఇప్పుడు ఈ 8 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 4 లక్షల మందికి ఉపాధి ఏర్పడినా వాళ్ళ బెంచ్ మార్క్ని వాళ్ళు రీచ్ అయినట్టు.